వీళ్ళు నీ పేరులో ఒక రావ్ అంటే ఆర్ఏఓఓ రాయ్, నీకు దరిద్రం పోతుంది. అక్కడ తండ్రి రాశాడు ఫలానా రావ్ అని చెప్పి, లేకపోతే మూర్తి అని పెట్టాడు అనుకోండి, మూర్తి అంటే THYY రాయ్, నీకు దరిద్రం పోతుంది. ఎందుకు? నీకు రాసి తెలుగులో, ఇప్పుడు నువ్వు కొత్తగా ఇంగ్లీష్లో సృష్టిస్తున్నావు, దీన్ని 40 రోజుల పాటు పేపర్ మీద రాయమంటావు. ఇవన్నీ బుర్ర చెడగొట్టడానికి. ఇప్పుడు నేను అడిగితే కన్సల్టేషన్ 1000 రూపాయలు ఇవ్వాలంటే అయ్యో అనుకుంటే వాళ్ళు అక్కడ 4000 ఇచ్చి వస్తారు. ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకాన్ని అట్లా. అంతేగాని నా తరతరాలుగా నా పరంపరలో నా తండ్రి తాత దగ్గర నుంచి నా తండ్రికి పెట్టిన పేరు, నా తండ్రి దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి పేరు, నేను నా పిల్లలకి పెడుతున్న పేర్లు మేము రాస్తున్నామా, బయట వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి నేను నా మనపూర్వకంగా వాడుక నామం, వ్యావహారిక నామం, అంటే దేనికైనా రేపు పొద్దున్న రికార్డుకి అదే నామం ఉంటుంది. ఆధార్ కార్డు అంటారు ఇవాళ రేపు ఏదో, అన్నిటికీ కూడా ఆ పేరుతో నడుస్తుంది. కాబట్టి అది రాయవలసిందే కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వాటిని మార్చి రాసేటువంటి హక్కు ఎవరికీ లేదు. పేరు మార్చినంత మాత్రాన జాతకాలు మారుతాయా, వాళ్ళ యొక్క ప్రవర్తన మారుతుందా, వాళ్ళ బుద్ధి మారిపోయేసి వాళ్ళు అంబానీలు అయిపోతారా? ఇవన్నీ జరిగేవి కాదు. ఇవన్నీ భక్తి ముక్తి అనే ఒక సామెత ఉంది. ఒక మనిషి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు అంటే వాడికి ముక్తి కావాలి, వాడి మానసిక సంక్షోభానికి ముక్తి కావాలి, ఇక్కడ కూర్చున్న వాడికి భుక్తి కావాలి. ఈ రెండూ చూసేదే భగవశక్తి. కాబట్టి మాయామయీం మహాకాళీం మహాదేవసతీం శివాం మహతీం బీజరూపాం త్వాం సౌమ్యాం దేవీం నమామ్యహం. కాళికా స్తోత్రంలో మొట్టమొదటి చెప్పేటువంటి ధ్యాన శ్లోకమే, సప్తశతిలో చండీలో మొట్టమొదటి శ్లోకమే ఇది. కాబట్టి మాయాస్వరూపమైనటువంటి ఆ యొక్క అన్నిటికీ కూడా సాత్విక రాజస తామసాలకి మూడిటికి కూడా నెరవైనటువంటి అమ్మల కన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, ఈ ఆమె అది అదుపాజ్ఞంలోనే ఆమె యొక్క అనుమతితోనే ఈ జరామరణాలు రెండూ జరుగుతున్నాయి. కాబట్టి ముందు విచక్షణ పెట్టుకుని ఏం రాయాలి, ఏం రాయించాలి, రాసిన దానికి మార్పులు ఎందుకు చేసుకోవాలి ఇది ఆలోచించకుండా శేఖరన్ పెట్టినంత మాత్రాన సకారం ఉంది కాబట్టి ఇప్పుడు ఎస్తో ఉంటే వాడు లక్కీ ఫెలో అయిపోతాడు. ఇది ఒక పెద్ద ప్రాపగండ ఈ మధ్యకాలంలో బాగా నడుస్తుంది. ఎస్ అని రాసిన వాడు అడుక్కునే వాళ్ళు ఎంతమంది లేరు. ఎస్ 7 ఈ అక్షరంతో ఇది ప్రారంభమైతే ఏం చేయాలి, దాని ముందు ఇంకేమన్నా ఇంటి పేరు సాతో రాదు కదా. ఈ కాబట్టి కొంత కాబట్టి కొంత అయినా కూడా స్వబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశక. ఎవరో వెళ్ళి ఎవరి దగ్గర వచ్చి రాయించుకొచ్చారు కాబట్టి నేను కూడా అదే పని చేసి ఒక శాస్త్రాన్ని మార్చుకుని ఇంకో సంఖ్యాశాస్త్రంలో ఇంకో శాస్త్రంలో ఏదో పెట్టుకుని ఇది చేసుకోవడం మాత్రం కేవలం అజ్ఞానం అనే అనిపిస్తుంది. కానీ మాయ, ఆ భగవత్ స్వరూపం చేసేటువంటి మాయ. కానీ వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు దానికి ఉన్న ప్రొఫెషన్ అది. ఏ విద్యని కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదు, ఏ విద్యలో ఎవరిని నిందించడానికి కూడా వీల్లేదు. కాబట్టి ఒక్కడి తెలుసుకుని వాడు ఇది చేసుకుంటే అందరూ కూడా జాతకాల గురించి వీటి గురించి అనవసరమైనటువంటి డిస్కషన్స్లో పోకుండా, పిల్లవాడు పుట్టాడు, పెరుగుతున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, వాడికి కావాలి చిన్నప్పుడు నేర్పవలసింది ఏమిటి, మాటలు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం నేర్పాలి. శుద్ధ బ్రహ్మజ్ఞాన విచారసార పరమా ఆద్యాం జగద్వాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జడ్యాంధకారాపహం హస్తైః స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఇటువంటి శారదాదేవి యొక్క స్తోత్రాన్ని వాడి చేత చదివి స్కూల్కి వెళ్ళబోయే ముందు ఒక్కసారి చదవటం, అమ్మవారికి నమస్కారం పెట్టుకెళ్ళటం అనేటువంటి ఒక సంస్కారాన్ని నేర్పితే వాడు జాతకరీత్యా ఏం కాకపోయినా, మీరు ఏది ఆలోచించకపోయినా వాడికి చదువులో పైకి వస్తాడు, అన్ని విషయాల్లో వాక్శుద్ధి వస్తుంది, వృద్ధిలోకి వస్తాడు. అదే చేయలేకపోతున్నాం మనం. స్కూల్కి పంపించే హడావిడే కానీ ఆ పిల్లవాడికి కావాల్సింది వాక్శుద్ధి ముందు. అది వాక్శుద్ధి ఉన్నప్పుడు సాటి పిల్లలతో కొట్టాడకుండా ఉంటాడు, స్కూల్లో టీచర్కి వినయంగా ఉంటాడు, ఆ వచ్చింది సక్రమంగా నేర్చుకుంటాడు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శుద్ధ బ్రహ్మజ్ఞాన విచార సార పరమ. ఆ ఒక్కొక్క అక్షరంలో ఎంతటి నిక్షిప్తమైనటువంటి ఎంతటి మాధుర్యం ఉంది, ఎంతటి మహత్వం ఉన్నదో కూడా తెలుస్తుంది. అలాగా ఏదైనా కూడా ఇదంతా జాతక చక్రాలనే మాటకు వచ్చి చెప్తున్నాను. కాబట్టి ఎవరైనా కూడా
పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఇవ్వవలసిన వాళ్ళం మనం. మనతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇటువంటి కొన్ని నేర్పి వాళ్ళని ఏదో దాన్ని అక్కడ న్యూమరాలజీ ప్రకారం రాయించు, ఆ నంబరింగ్ ప్రకారం రాయించు, ఇటువంటివన్నీ నేర్పకుండా సక్రమంగా తండ్రి దగ్గర నుంచి పరంపర వస్తుంది ఎప్పుడో కూడా.